ఎంత పుణ్యస్థలం కాకపోతే ఇంతకు ముందే మా మిత్రులతో నేను చెప్పాను, రాయలసీమ అనగానే సినిమాలో చూపించేది ఫ్యాక్షన్, కానీ నా రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తే ఈరోజు అందరికీ పెన్షన్ ఇప్పించిన మొదటి ముఖ్యమంత్రి. అది ఎవడు చెప్పడు. నా రాయలసీమ నుంచి ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు, తత్వం పుట్టింది ఇక్కడ, భజన పుట్టింది ఇక్కడ, గురువు దైవం పుట్టింది ఇక్కడ, పాడి పంట, రకరకాల జొన్నలు, సద్దలు, రాగులు, ఎన్ని రకాల పంటలు నా రాయలసీమలో. ఇంత పరమ పవిత్రమైనటువంటి స్థానంలో నా ఆదోని గొప్పతనం ఏంటి? నా ఆదోని గొప్పతనం ఏంటి? మా ఆదోనిలో, ఈ ఆదోని నియోజకవర్గ పరిధిలో అణువణువు తత్వవేత్తలు పుట్టిన పుణ్యభూమి మా ఆదోని నియోజకవర్గం. చూడండి, ఇక్కడే ఈ విరుపాపుర క్షేత్రంలోనే యోగ నారసింహుడు ఆవిర్భవించినాడు. ఎవరొచ్చి చెక్కినారయ్యా గుహలోపల? ఎవరొచ్చి రంగు వేసినారయ్యా? ఎవరొచ్చి చెక్కినారయ్యా? స్వయంభూ స్వామి తనకు తానుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చిన స్వామి. ఇక్కడే మునుమాలయ్య మల్కాపురం దగ్గర కొండ లోపల స్వామి. ఇక్కడే మహాయోగి లక్ష్మమ్మవ్వ, ఇక్కడే చింతలమణి స్వామి, మహాయోగులు, తత్వవేత్తలు, జ్ఞాన ప్రకాశ సింహాలు ఆవిర్భవించిన భూమి నా ఆదోని నియోజకవర్గ భూమి. రాఘవేంద్ర స్వామి వారు ఇక్కడ 48 రోజులు తపస్సు చేసిన ఊరిది. ఎవరైతే సాక్షాత్తు గణపతి స్వరూపమని, గణపతే తాను అని చెప్పినటువంటి గోపాలదాసులు ఇక్కడికొచ్చి ఇక్కడే గోపాలదాసులుగా అంకితం తీసుకునింది ఈ ఊర్లోనే, మంగరాయ స్వామి దేవస్థానంలోనే. విజయదాసులు సాక్షాత్ భృగు మహర్షి ఈ ఊర్లోనే ఆయన కూర్చొని తపస్సు చేసినది. నా నియోజకవర్గం ఆధ్యాత్మిక కేంద్రం. నా నియోజకవర్గం ఈ ప్రాంతానికి సుభిక్షమైనటువంటి పంటను, ధర్మాన్ని బోధించిన తత్వం నా నియోజకవర్గం. ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆదోని నియోజకవర్గంలో ఈ రోజున యోగ నారసింహుడు అక్కడ కూర్చొని తానేమన్నాడంటే, అయ్యా, ఏ మానవుడు నన్ను నమ్మనే నమ్మకపోని, పూజలు చెయ్యనే చేయకపోని, ఆయన బాగుండాలంటే ఏం చెయ్యాలో అది ఇక్కడ చేయమన్నాడు ప్రతాప్ స్వామికి. అందుకు అంగీకరించిన గ్రామస్తులందరికీ ధన్యవాదాలు. అందుకు అంగీకరించి సేవ చేస్తున్నటువంటి పెద్దలకు, నాయకులకు, గ్రామస్తులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఏం చేస్తున్నారయ్యా? అయ్యా, 28 నక్షత్రాలు, మనం 27 అంటాం. 28వ నక్షత్రం అభిజిత్ నక్షత్రం. మళ్ళీ పెళ్ళేమో అభిజిత్ లగ్నంలో అంటాం. అభిజిత్ లగ్నంలో పెళ్ళి అన్నప్పుడు నక్షత్రం ఏడుంది తెలియదు. కాబట్టి జ్యోతిష్యం చదువుకున్నాం కనుక మాకు తెలుసు. పిహెచ్డి చేశాం కనుక, 2 పిహెచ్డీలు జ్యోతిష్యంలో చేశాం కనుక 28 అభిజిత్ నక్షత్రంతో సహా ఈ ప్రాంతంలో 28 నక్షత్రాలకు సంబంధించినటువంటి వృక్షాలు వస్తే ఆ చెట్టు ముట్టి నమస్కారం చేస్తే కూడా ఆ నక్షత్రంలో పుట్టిన వాడికి దరిద్రం పోతుంది. ఎట్లా పోతుందంటే, ఏం చేసినా నమాతో పరదైవతం, ఏ దేవుణ్ణి నమస్కారం చేయకపోయినా అమ్మ పాదం పట్టుకొని మొక్కితే నా దరిద్రం ఎట్లా తొలగిపోతుందో, నేను పుట్టిన నక్షత్రపు చెట్టు కొమ్మ ముట్టితే నా దరిద్రం తొలగిపోతుంది. అందుకే ఈ విరుపాపుర క్షేత్రం భవిష్యత్తులో నక్షత్ర మందిరం కాబోతోంది, నక్షత్ర మండలం కాబోతోంది. ఇక్కడ 28 నక్షత్రాలకు సంబంధించిన చెట్లు ఉన్నాయి, రాబోతున్నాయి, అభివృద్ధి కాబోతున్నాయి. రెండవది, సూర్యగ్రహం దోషం ఉంది, చంద్రగ్రహం దోషం ఉంది, కుజగ్రహ దోషం ఉంది, బుధగ్రహ దోషం ఉంది. ఏ గ్రహ దోషం ఉన్నా సరే విరుపాపురం రావయ్యా. ఈ విరుపాపురంలో యోగ నారసింహస్వామి గుడి చేరుకోవయ్యా. అక్కడ నీ రాశికి సంబంధించిన చెట్టు ఉంది, దాన్ని ముట్టి నమస్కారం చెయ్యి, నీ దోషాన్ని పరిహారం చేసుకో అని ఈ స్థానం నవగ్రహ వృక్ష మండపం కాబోతోంది భవిష్యత్తులో. అంతేకాదు, నేను దాదాపు 8 సంవత్సరాల క్రింద వచ్చి ఆ స్వామి నాకు చెప్పిన మాట చెప్పాను. ఇక్కడ ఈ క్షేత్రం ఈ ప్రదక్షిణానికి మూలము. ఈ కొండ చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణం చేస్తే మనం చేసుకున్న పాపాలు నాశనం అవుతాయని నేను నొక్కి ఒక్క నుంచి చెబుతున్నాను. ఇది ఈ రోజు మాట కాదు, భవిష్యత్తులో భక్తులు చెప్పే మాట ఇదే. అయ్యా, మేము వచ్చాం, మేము ప్రదక్షిణం చేశాం, మాకు బాగయింది అని చెప్పే రోజు ఎంతో దూరంలో లేదు అని సగర్వంగా చెబుతూ ఈ గిరి ప్రదక్షిణం చేయండి.
ఈ గిరి ప్రదక్షిణం చెయ్యండి. ఎటువంటి భూత బాధలున్నా, గ్రహ బాధలున్నా, ఏ రోగాలున్నా నాశనం అయిపోతాయి. ఈ గిరి ప్రదక్షిణం చెయ్యండి. తప్పక పెళ్లిళ్ళు అవుతాయి, సంతానాలు అవుతాయి, తప్పకుండా మేలు జరిగి తీరుతుంది. ఇది నేను ఒక స్వామిగా చెప్పడం లేదు, ఆయన నాతో చెప్పించిన మాటలు చెబుతున్నాను. ఆయన ఉన్నాడు. ఎవరు లోపలికి దూరి కొండ పగలగొట్టి లోపలికి పోయి చెక్కలేదయ్యా, తాను ఎక్కడ ఉన్నాడంటే దక్షిణాగ్నేయ ముఖమై మహాశక్తివంతం. ఎంత శక్తివంతం అంటే ఉరుకుంద వీరన్న స్వామి శక్తివంతుడా కాదా? కాదనే ధైర్యం ఉందా? ఇక్కడ మన జిల్లాకుందా? కాదనే ధైర్యం. బళ్ళారి జిల్లాకుందా? కాదనే ధైర్యం. ఉరుకుంద వీరన్న స్వామి ఎంత శక్తివంతుడో, ఆయన ఆగ్నేయ ముఖంతో ఉన్నాడు కాబట్టి ఇదో ఈయన కూడా అంతే ఆగ్నేయ ముఖంతో ఉన్నాడు. ఈయన కూడా అంతే శక్తివంతుడు. రాబోయే రోజుల్లో ఈయన ఆ స్థాయికి వచ్చే స్వామి, మనందరినీ అనుగ్రహించే స్వామి. దీనికి సాక్ష్యమేమి? ఉరుకుంద వీరన్న స్వామిని అందరూ దర్శించి వస్తాం కదా శ్రావణ మాసంలో. ఆ గుడిలో ఉరుకుంద వీరన్న స్వామి ఎక్కడ ఉన్నాడు అంటే మీరేం చూపిస్తారయ్యా? రావి చెట్టు, రావి చెట్టులో స్వామి ఉన్నాడు. అక్కడ అదో రావి చెట్టు, అదో రావి చెట్టు. ఈ ప్రపంచంలో భగవద్గీత చెబితే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన భగవద్గీతను స్వయంగా విన్నటువంటి ఏకైక వృక్షం రావి చెట్టు. అదే పరమాత్ముడు. ఆ రావి చెట్టే ఈయనకు మూలాధారమై ఇక్కడ ఉంది. మీరు ఈయనను సేవించండి, తరిస్తారు. ఉరుకుంద తర్వాత మళ్ళీ వృక్షరాజంగా, ఇక్కడ నక్షత్ర మండలంగా, ఇక్కడ రాశి మండలంగా, చెట్ల స్వరూపంలో ప్రాణం, తానే ప్రాణమై మిమ్మల్ని అందరినీ ఉద్ధరించడానికి వచ్చినటువంటి యోగ నారసింహ స్వామిని మీరందరూ కూడా పూజించి తరిస్తారని మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఇప్పుడు మనమందరం కూడా నేను చెప్పినట్లుగా మీరు శ్లోకం పలికి మాకేం కోరిక ఉందో, బ్రతికున్నంతసేపు మాకేం కావాలో, మేము ఈ శర్మం వదిలిన తర్వాత ఏం చేసుకోవాలో ఆ స్వామిని కోరుకుందామా? మరి అందరూ చేతులు జోడించండి. అందరూ మన నరసింహస్వామిని నేను చెప్పినట్లుగా ఏం కోరాలి తెలుసా? మొట్టమొదటి చెప్తాను, వినండి. వినా దైన్యేన జీవనం. ఓ స్వామి, బ్రతికున్నంతసేపు దేహి అని అడుక్కునే కర్మ నాకు ఇయ్యద్దు, దేహి అని అడుక్కునే కర్మ నాకు ఇయ్యద్దు బ్రతికున్నంత కాలం. సునాయాసేన మరణం. పోయేటప్పుడు కరోనా వచ్చి చచ్చిపోయిన కుక్కకు కదా తాడు కట్టి ఇగ్గకపోయినట్ల నన్ను ఇగ్గకపోనియద్దు. బంధువులు మిత్రుల నుండి ముట్టకుండా చేయొద్దు. నరం దొరకలేదని పొడిచి 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 హింసించద్దు. బాంబులకు, కత్తులకు, ఉరిశిక్షలకు నన్ను బలి చేయొద్దు. రోగాలకు బలి చేయొద్దు. ఇలా కూర్చున్నాను, శ్రీహరి నరసింహ 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 అని నేను అంటుంటే 2 సార్లు అన్నాక 3వసారి నరా అనే తర్వాత సింహ అనే లోపల కూర్చున్నట్లు తీసుకుపో స్వామి. ఇది నిజమైనటువంటి కోరిక కనుక బ్రతికున్నంత కాలం దేహి అని అడుక్కొనియద్దు. చనిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంట? దేహాంతే తవ సాయుజ్యం. నా శరీరం వదిలిన తర్వాత నీ దగ్గరికే నేను రావాలి, మళ్ళీ ఇంకొక దరిద్రపు జన్మ నాకొద్దు అని కోరితే అప్పుడు పరమాత్ముడు మీకు అన్నీ ఇస్తాడట. కనుక మనమందరూ కూడా ఆ లక్ష్మీ నారసింహస్వామి కృపచేత మనమందరూ ఆ కోరిక కోరుకొని, ఎందుకంటే వినా దైన్యేన జీవనం సునాయాసేన మరణం దేహాంతే తవ సాయుజ్యం దేహి మే యోగ నారసింహ నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే. ప్రహ్లాద వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద, యోగ స్వరూప గోవింద, భద్రస్వరూప గోవింద, రమారమణ గోవింద. స్వస్తి స్వస్తి స్వస్తి. భర్జనం భవబీజానాం ఆర్జనం సుఖ సంపదాం తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం. ఈ సభలో ఉన్నటువంటి పెద్దలకు, వేదికపై సుఖాసీనులైనటువంటి పెద్దలకు, దైవస్వరూపులైనటువంటి భక్త మహాజనులందరికీ కూడా
శ్రీ లక్ష్మీ నృసింహస్వామి యోగ నారసింహస్వామి వారి ఆశీస్సులను సదా కోరుతూ ఏ నామ మంత్ర స్మరణ చేత కలియుగంలో పాపాలను తొలగించుకొని దరిద్రాన్ని నాశనం చేసుకొని దుఃఖాన్ని దూరం చేసుకొని ఆయురారోగ్య ఐశ్వర్యాది సంపత్తులతో వర్ధిల్లాలి అంటే ఏ హోమము చెయ్యాలి, ఏ యజ్ఞము చెయ్యాలి, ఏ యాగము చెయ్యాలి, ఏ నామస్మరణ చెయ్యాలి అని జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ జగత్తుకే తల్లిదండ్రులైనటువంటి పార్వతీదేవి పరమేశ్వరుని అడిగితే చెప్పిన మాట భర్జనం భవబీజానాం. బ్రతికున్నంత కాలం మనకొచ్చే ప్రతి కష్టాన్ని, నష్టాన్ని, దరిద్రాన్ని దూరం చేసేది ఆర్జనం సుఖ సంపదాం. నిజమైన సుఖమేదో, నిజమైన సంపద ఏదో. ఏది నిజమైన సంపద? డబ్బా, బంగారమా? 10 తులాల బంగారం మీరేసుకోవాలంటే భయం, దొంగోడు కొట్టుకుపోతాడేమో అని. కడుపు నిండా రకరకాల పదార్థం తిందామంటే భయం, షుగర్ వస్తుందేమో, బీపీ వస్తుందేమో అని. అది ఆ సంపద, అది ఆ సుఖము. ఈ ప్రశాంతమైన మనస్సు, ఆ మనస్సు మనకు దక్కితే దేనినైనా సాధించగలుగుతాం. కనుక ఆర్జనం సుఖ సంపదాం. ఈ మానవుడు పుట్టినప్పటి నుండి ప్రపంచాన్ని వదిలి వెళ్లే వరకు ఏ సుఖం మానవుడికి కావాలో, ఏ సంపద మానవుడికి కావాలో ఆ సంపద ఇచ్చే మంత్రము తర్జనం యమదూతానాం. ఇక్కడి నుంచి వచ్చి మళ్ళీ మనం వెళ్ళిపోవాలంటే పరమాత్మున్నే చేరుకోవాలి తప్ప యమదూతల్ని కాదు, నరకము కాదు. మోక్షమే దక్కాలి అంటే ఏ నామస్మరణ చెయ్యాలో ఆ నామస్మరణను మనస్ఫూర్తిగా ఎప్పుడు చేస్తామో అప్పుడు ఆయా సుఖాలు దక్కుతాయి అని పరమేశ్వరుడు చెప్పిన మంత్రం ఏది? ఏది తారక మంత్రము అంటే రామా. ఇదే తారక మంత్రం. అందుకే రామ రామేతి గర్జనం. ఇవన్నీ దక్కాలంటే భర్జనం భవబీజానాం, ఆర్జనం సుఖదంపదాం, తర్జనం యమదూతానాం, రామ రామేతి గర్జనం. రామ జయ శ్రీరామ అని 3 సార్లు అంటే నీకు ఆ సుఖ సంపదలు దక్కుతాయట. మరి ప్రకృతి స్వరూపమైనటువంటి లక్ష్మీ నారసింహస్వామి, యోగ నారసింహస్వామి తానే ప్రకృతి. లక్ష్మీ నరసింహస్వామి గురించి మనం మాట్లాడుకునే ముందు అటువంటి స్వామి సన్నిధానంలో మనం సుఖ సంపదలను పొందడానికి పలకవలసిన పదాన్ని మనస్ఫూర్తిగా అందరూ పలుకుదామా? పలుకుదామా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు. ఇప్పుడు నా ఆత్మీయ సోదరులు, మిత్రులు, ప్రపంచంలో బాంధవ్యానికంటే మిత్రత్వం చాలా గొప్పది అని ఎందరో మహానుభావులు చెప్పారు. అటువంటి ఆప్తమిత్రులు ప్రతాప్ స్వామి గారు నన్ను ఆహ్వానించి ఈ సన్నిధానంలో నేను సాధించినటువంటి ప్రగతికి నిన్ను సత్కరించాలి అని అన్నప్పుడు నాకు అనిపించింది పరమాత్ముడు నన్ను ఆశీస్సులు అందజేయడానికి పిలిచాడు. ప్రగతి నేను సాధించను, ప్రగతి పరమాత్ముడు అందిస్తాడు తప్ప నేను అనే శబ్దం వచ్చిందంటే పతనం ప్రారంభమైందనే అర్థం. ఇది నాది అంటే నాశనమే, ఇది మనది అంటే అభివృద్ధి. కనుక నేను ఈరోజు రాష్ట్ర అర్చక పురోహిత సంఘానికి అధ్యక్షుడిగా, గరుడాద్రి సేవా సంఘం అధ్యక్షుడిగా, పురోహితుడిగా, శాస్త్రవేత్తగా, జ్యోతిష్య శిరోమణిగా, 2 PhDలు సర్పశాస్త్రం మీద చేసిన వాడిగా ఏమి చెప్పుకున్నా నేను చేసినాను అని అనడం కంటే పరమాత్ముడు నాతో చేయించినాడు అనేది సత్యం. పరమాత్ముడు నన్ను నడిపించినాడు అనేది సత్యం. పరమాత్ముడు నాకు ఈ ఉద్యోగం ఇచ్చి నీవు ఈ పని చెయ్యాలి అని నన్ను విధులలో పెట్టినాడు అనేది సత్యమని మనస్ఫూర్తిగా తెలియచేస్తూ ఈ రోజున ఎంత పరమ పవిత్రమైనటువంటి సన్నిధానంలో మనం ఉన్నామో 2 మాటలు మీకు చెప్పదలుచుకున్నాం. ఇది విరుపాపురం. ఈ విరుపాపురానికి అధినేతగా
దత్తాత్రేయ స్వామి వారు ఈ ఊర్లో స్థిర నివాసమై ఉన్నారు. ఆయనను అభిషేకం చేసి తీర్థం చేసుకున్న చిన్ననాటి రోజులు నావి. కొన్ని ఏళ్ల పాటు నేను మీ ఊళ్ళో పూజారిగా పనిచేశాను. అలాగే ఈ క్షేత్ర ప్రస్తావన వస్తే నరసింహస్వామి వారు ఎక్కడి నుండి ఆవిర్భవించారు? భూమి మీద నరసింహస్వామి వారి యొక్క ధర్మాన్ని అనుసరించేటటువంటి జీవి ఏది? ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మీకెవరికి తెలియదని కాదు నాయన, గుర్తు చేసుకుందాం. ఇక్కడ అద్వితీయమైనటువంటి నా జాతి సాహిత్యానికి మూలమైన భజన మండలి వాళ్ళు వచ్చి ఉన్నారు. నా జాతి సాహిత్యం భజన, అటువంటి భజన మండలి వారు వచ్చి ఉన్నారు. తత్వవేత్తలు ఉన్నారు. జ్ఞానం ఇక్కడ ఉంది. జ్ఞానానికే జ్ఞానం కల్పించే యోగ్యుడిని నేను కాదు, కానీ గుర్తు చేసుకుందామని చెబుతున్నాను. నరసింహస్వామి వేవేతి వ్యాప్నోతి ఇతి విష్ణు. ఇక్కడ అక్కడ అందుకు ఇందుకు అని కాదు, ఎప్పుడైనా ఎక్కడైనా ఎందుకైనా ఎలాగైనా ఆవిర్భవించగలిగినటువంటి పరమాత్ముడు విష్ణువు అని అర్థం. పేరు పెడితే పేరుకి అర్థం ఉంటుంది. హిందూ ధర్మంలో ఏ పేరు పెట్టినా దానికి ఒక అర్థం ఉంటుంది. అందుకే నారసింహుడు, నార అంటే సంస్కృతంలో జ్ఞానము అని అర్థము. ఈయన జ్ఞానసింహుడు. జ్ఞానమే ముఖ్యంగా, జ్ఞానమే మన జీవితం లక్ష్యంగా మనల్ని నడిపించే పరమాత్ముడు నారసింహుడు అని. అందుకే జ్ఞానానికి ఎక్కడా కోపం ఉండదు. జ్ఞానం ఉన్నవాడు కోపిష్టి ఎప్పుడూ కాదు. జ్ఞానము లేనప్పుడే కోపం ముందుకొస్తుంది. ఎప్పుడు జ్ఞానం సంపాదిస్తాడో అప్పుడు కోపం రాదు. ఎందుకంటే జ్ఞానంలో ఉన్నటువంటి తత్వం ఏంటంటే, నేను అల్లిదే నమ్మమనే ఇల్లిగ బంద సుమ్మనే అని మా దాసశ్రేష్ఠులు అంటారు. అరే నా ఇల్లు కాదు, నా భూమి కాదు, నా శరీరం కాదు, ఎవరి కోసం కొట్లాడాలి? ఎందుకు కొట్టుకోవాలి? ఎందుకు చంపుకోవాలి? ఎందుకు దోచుకోవాలి? ఏమి దోచుకుంటే లక్షాధికారి అయిననేమి లవణమన్నమే గాక మెరుగు బంగారంబు మింగబోడు. అయ్యా నీకు 10 కోట్లు ఇచ్చినా ఈ రోజు నుంచి ఏం తింటావు? ఉప్పు కారం తినాల్సిందే, బంగారు తినలేడు. లక్షాధికారి అయిననేమి లవణమన్నమే గాక మెరుగు బంగారంబు తిన్నబోడు కదా. ఎసిడిటీ అరగదు, తక్కువ తింటే ఎసిడిటీ, కడుపులో మంట. ఎక్కువ మెట్లెక్కలేని మోకాళ్ళని వస్తుంది, ఎక్కువ కూర్చోలేని వెన్నెముకని వస్తుంది. ఇందుక కొట్లాడేది? ఇందుక పోరాటము? ఏది నిజమైన పోరాటం? మోక్షమే పోరాటం. 84 లక్షల జీవరాశులు మనవి. మనకంటే ముందు 83,999 జీవరాశులు ఉన్నాయి. మనము చివరి జీవరాశి. దీని తర్వాత మోక్షమే పొందాలి తప్ప, ఈ చివరి జీవరాశి మోక్షం తీసుకోవాలి తప్ప, మళ్ళీ పాపము చేసి 300 సంవత్సరాలు బతుకుతుంది మర్యాద లేని కాకి. ఎవరు సాకుతారు దాన్ని? నిరంతరం నీళ్లలోనే ఉంటుంది మొసలి, స్నానం చేసిన పుణ్యం లేదు. నిరంతరం గుడిలోనే ఉంటుంది గబ్బిలం, మర్యాద లేదు, గౌరవం లేదు. అది ఒక జన్మేనా? చెట్టు మీద నుంచి తీస్తూనే ప్రాణం పోతుంది పుష్పం, గౌరవం. పరమాత్ముడు ఇష్టపడతాడు కనుక ఏ జన్మ వద్దు నాయన. ఉన్నంతసేపు సుఖమి, పోయిన తర్వాత మోక్షమి. పరమాత్మ నరసింహ అని మనము ఏ సాధన చెయ్యాలో ఆ సాధననే జ్ఞానము. అదే నారా సంస్కృతంలో. అటువంటి జ్ఞానమును మనకు సదా అందించే పరాత్పర శక్తి సింహుడు, మన నారసింహుడు అని. అందుకే కొండను పగలగొడితే ఈ ప్రపంచములో తల్లి తండ్రి అనే శబ్దము లేకుండా, గాలి నీరు ఆహారం అనే శబ్దం లేకుండా ప్రపంచం మీదకి వచ్చే ఒక జీవరాశి ఉంది. ఏదండి ఆ జీవరాశి? ఆ జీవరాశికి తల్లి తండ్రి ఉండరు. ఆ జీవరాశికి అన్నము గాలి నీరు ఏమి ఉండదు. అయినా జీవరాశి జన్మించి భూమి మీదకి వచ్చి మన చుట్టూ తిరుగుతుంది. ఏదండి అది? కప్ప. కొండ పగలగొట్టండి, కప్ప బయటకు వస్తుంది. అదే నారసింహుడు. అది నారసింహుడు. ఎట్లెట్లా అవుతుంది స్వామి? నరసింహస్వామి అంటే సింహం ముఖం ఉంది, నరసింహస్వామి అంటే మానవ శరీరం ఉంది. నిజమైన నారసింహుడు ఆయన శాంతమూర్తి, జ్ఞానమూర్తి. ఆ తత్వం అక్కడ ఉంది. ఎందుకు ఆవిర్భవించినాడు? దుష్ట పతనానికి ఆవిర్భవించినటువంటి పరమాత్ముడు నారసింహుడిగా. ఆయన పేరేమి? నారసింహుడు, జ్ఞానసింహుడు, జ్ఞానమును అనుగ్రహించువాడు. ఏ పేరు పెట్టినా
మనం కొండపైకి తిరుమలకు వెళితే ఏమని పిలుస్తాం? వెంకటేశ్వర అని పిలుస్తాం. వేం కటహ, వేం అంటే పాపము, కటహ అంటే నాశనము, పాపమును నశింపచేయనట్టు కొండది, అందుకే వెంకటేశ్వరుడు. మనము నిరంతరం భజన చేస్తాం. నమశివాయ నమశివాయ నమశివాయ. అర్థమేమి? అర్థమేమి? ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. అర్థమేమి? నమః శివాయ. ఏది శివమో ఆ శివమునకు నమః నమస్కరిస్తున్నాను. శివం అంటే ఏమి? శివం ఏది షం అనే తత్వాన్ని మనకిస్తుందో అది శివం. షం అంటే ఏమి? షం ఆనందము, భోగము, భాగ్యము, భద్రము, కళ్యాణము, విద్య, ఉద్యోగము, వివాహము, సంతానము, ఐశ్వర్యము, ఆయుష్, తేజస్సు, వర్చస్సు, కీర్తి, ఇవన్నీ శం. అందుకే ఈశ్వరుణ్ణి శంకర అంటాం. శం కరోతి ఇది శంకర. కర చేయువాడు. ఏం చేస్తావయ్యా? శం. ఇవన్నీ చేస్తానయ్యా. అందుకే ఈశ్వరం ఐశ్వర్యకారకం. బ్రతికున్నంత కాలం మనకు ఎవరు అనుగ్రహించాలి? శంకరుడు. ఇక్కడి నుంచి ఈ శరీరం వదిలి బయటికి పోతానంటే మన చెయ్యి ఎవరు పట్టుకోవాలి? నారాయణుడు. నారా అయన, అయనము ప్రయాణము, దిక్కు కన్ను. ఏమి అయనము? నారా జ్ఞానమే. జ్ఞానమే దిక్కుగా, జ్ఞానమే ప్రయాణముగా, జ్ఞానమే మోక్షం, మార్గమే. మన మార్గమే జ్ఞానముగా మోక్షం వైపు తీసుకెళ్లేవాడు శ్రీమన్నారాయణమూర్తి. అందుకే బతికున్నంత కాలం బాగుండాలి, వెళ్ళిన తర్వాత తిరిగి రాకూడదు. అంటే ఏం చెయ్యాలి అంటే నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకః వైకుంఠ భువనలోకం గమిష్యతి. ఏం భయం లేకుండా మోక్షం చేరాలంటే ఓం నమో నారాయణ నమః అనాలి. ఉన్నంతసేపు స్వామి భగవంతుడు ఒక వరం ఇస్తాడు. భగవంతుడు ఒక వరం ఇస్తాడు. అయ్యా మన నాయకులే, మన అధికారులే, మనం పోయి పదే పదే సర్పంచ్ గారు అన్నారు, సార్ నాకు ఇది ఇవ్వండి సార్. ఓ స్వామి మంచి స్వామి చేసుకో, ఇస్తాను. మళ్ళీ గంటకే పోయి సార్ నాకు ఇది ఇవ్వండి సార్. ఇంతకుముందు ఏమో ఇస్తుంది కదా స్వామి. లేదు సార్ అది కూడా కావాలి సార్. సరే ఇస్తారులే పప్ప. మళ్ళీ పోయి అంటే స్వామి ఎన్ని ఇవ్వాలి స్వామి? నువ్వు ఒకడేనా నాకే సర్పంచ్ అన్నాక ఊరంతా ఉంది స్వామి అంటాడా అన్నాడా? అందరికీ న్యాయం చేయాలి స్వామి నేను అంటాడా అన్నాడా? మరి మన నాయకులే, మానవులకి మానవులే పూర్తి బ్రతికున్నంత కాలం అన్ని ఇయ్యాలంటే కష్టం కదా. మరి 84 లక్షల జీవరాశులకు అన్నం పెట్టే పరమాత్ముడు ఎన్ని ఇయ్యాలి? అందుకే ఏం చేశాడు తెలుసా? ఒకటే వరం ఇస్తాడంట పరమాత్ముడు. ఏం కావాలో కోరుకో అంటాడంట. ఒకటే వరం ఇస్తాం, ఏం కావాలో కోరుకో అంటాడంట. మరి మనక పుడుతూనే బాలారిష్టాలు ఉండకూడదు. చదువు కావాలా, వెంటనే ఉద్యోగం కావాలా, వెంటనే పెళ్లి కావాలా, వెంటనే పిల్లలు కావాలా, అదో వానికి కారు ఉంది నాకు కారు లేదు, అదో వానికి భూమి ఉంది నాకు భూమి లేదు, వానికి ఐశ్వర్యం ఉంది నాకు ఐశ్వర్యం లేదు కదా. మానవులం కదా, కోరికల పుట్ట. మానవుడు కోరికల పుట్ట, అతనికి ఆశ ఉంది కదా. మరి ఇవన్నీ తీరి మళ్ళీ మోక్షం కావాలంటే ఇన్ని కోరికలు ఎక్కడ తీరుస్తాడు పరమాత్ముడు అంటే తెలివికి మాత్రం పరమాత్ముడు వరమిస్తాడు. మనందరికీ తెలివికి ఉంటే, మనందరికీ తెలివితో మనము స్వామిని కోరితే ఇస్తాడు. ఏం కోరాలో నేను చెప్తాను, మీరు కోరుతారా? మీతో కోరిస్తారు, మీరు కోరుతారా? అయితే అందరూ 2 చేతులు జోడించండి. జై శ్రీరామ్. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ నేను పీఠాధిపతిగా ఉండను, ఎప్పుడు ఇది చేయను. ఎందుకంటే ఆయన సేవకుడుగానే వచ్చాను, సేవకుడుగానే జీవిస్తాను, సేవకుడుగానే మరణిస్తాను. ఆయన సన్నిధిలోనే ఉంటాను, తప్పకుండా ఉంటాను. ఇది గమనించవలసిందిగా కోరడమైనది. జై శ్రీరామ్. ముఖ్యంగా మేము చెప్పాలంటే ఆయన మా కల్లు మఠం పీఠాధిపతి గారు కొంచెం వర్షం రావడం కారణం వల్ల రైచూరు నుంచి రాలేక కొంచెం 1 గంట 2 గంటలు లేటుగా రావడం జరుగుతుంది. ఓకే, చిన్ననాటి స్నేహితులు మిత్రులు ఇంత గొప్పగా అవుతారని మేము ఎప్పుడూ అనుకోలేదు. అదే ఎవరంటే మన దత్తాత్రేయ శర్మ స్వామి గారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము కలిసి మాట్లాడుతూ చదువుతూ ఉన్నాము. కానీ ఇంతగా ఎదిగి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వస్తున్నారంటే ఆయన ఎన్నో సేవలు, ఎన్నెన్నో దేవాలయాలు పునరుద్ధరించడము,
సేవల్లో ఉండడము, ఎన్నో రకాల సమాజ సేవలు చేయడము, కరోనా టైంలో సమాజ సేవ చేయడము, ఇలాంటివి చెప్పుకుంటూ పోతూ ఉంటే మేము ఒక రోజు పడుతుంది. ఆ స్వామికి మాకు ఇక్కడికి వచ్చినందుకు మా ధన్యవాదాలు తెలుపుతున్నాము స్వామి గారికి. శ్రీ మహావిష్ణువు 16 సంవత్సరాల కిందట ఒక విగ్రహము పలానా చోట ఉందని దొరికిందని అక్కడ తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టేసి ఒక బ్రహ్మచారిగా ఎన్నో సేవలు చేస్తూ శ్రీ మహావిష్ణువు ఆరాధన చేపిస్తూ ఆయన దీక్షలు చేస్తూ గోమాతలకు ప్రతిరోజు గడ్డి అవన్నీ చేస్తూ ఇంతవరకు మా తరుణ్ దీక్షితుల గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పాలంటే మేము అనుకోలేదు ఈరోజు వస్తారని. సావిత్రమ్మ గారు చెప్పాము, చాలాసార్లు వస్తామన్నారు, చేస్తామన్నా ఈరోజు ఎంతో సంతోషంగా మాకు కలుగుతున్నది. అమ్మగారికి కూడా ధన్యవాదాలు. ఆ వదిన శివమూర్తి గారు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇంత సహకారం జరుగుతుంది అంటే సర్పంచ్ గారు మాకు దీనికి ఎప్పుడు ఏ టైంలో కానీ ఏది ఇమ్మన్నా కూడా ఏది చేయమన్నా కూడా అందులో ఫస్ట్ మొదలుగా ఉండేది మన సర్పంచ్ గారని విన్నవించుకుంటున్నాను. సరే, తదుపరి కార్యక్రమము మన గౌరవనీయులైన శర్మ స్వామి గారికి మాట్లాడవలసిందిగా